అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అందరింట తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. స్వామివారి దయతో అత్యద్భుతంగా సాగిపోతున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలోకి విరామం తర్వాత మీ అందరికీ పునః స్వాగతం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణావతారంలో స్వామి చేసిన ఘనమైన విశేషాలను వర్ణించాలంటే అది ఒక్క అన్నమాచార్యుల వారికే సాధ్యం. శకటాసురుడితో మొదలుపెట్టి కంసుడి వరకు ఆ నల్లనయ్య చేసిన లోక కళ్యాణ విశేషాలను ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ కీర్తనలో మనకు వివరించారు అన్నమాచార్యులు వారు. శుద్ధ ధన్యాసి రాగంలో మధుకర్ గారు స్వరపరిచినటువంటి ఈ కీర్తనను ఆలపించడానికి ఇక్కడికి విచ్చేస్తున్నారు శ్రీమతి అంజనా సౌమ్య.
అవతారుడుగా అవతరించిన శ్రీకృష్ణ భగవానుడు బాలకృష్ణుడుగా నిర్వహించిన లీలా విభూతి భాగవత లోకానికి అనంత హేళా ప్రదీప్తి. సకల భాగవత లోకం ఆనందించి పరవశించే రీతిలో ఆ దేవదేవుడు నిర్వహించినటువంటి పూతన ప్రాణాపహరణం, శకటాసుర భంజనం, కంసాది దైత్య సంహరణం, కాళీయ గర్వాపహరణం, ఇలా ఏ లీలా విశేషం చూచినా ఆ దేవదేవుని యొక్క బల పరాక్రమాలతో కూడిన అద్భుత విన్యాసాలుగా మనకు గోచరిస్తాయి. సకల జీవుల యొక్క పుట్టుకలకు మరణములకు కారకుడై ప్రేరకుడైనటువంటి ఆ దేవదేవుడు గంగను తన పాదపద్మములలో ప్రవహింపచేసినటువంటి మహిమాన్వితమూర్తి. ఆ మహిమాన్వితమూర్తియే సకల దురిత సంహరుడే శ్రీ వెంకటేశ్వరుడై భక్తలోకాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు, తన కీర్తికాంతులు వ్యాపింపజేస్తున్నాడు. గురుగారు, నాదొక సందేహ నివృత్తి మీరు చేయాల్సిందిగా ప్రార్థన అండి. ఇతడు చేసిన చేతలు ఎన్ని లేవిల మీద అని అవన్నీ ఏకరువు పెట్టే సందర్భంలో ఇతడు ఖచ్చితంగా జగదేక గర్వితుడే అని చెప్పాల్సిన, నొక్కి వక్కాణించాల్సిన చోట, నిర్ధారణతో చెప్పాల్సిన చోట గర్వితుడు అవునో కాదో అనే సంశయాన్ని ఎందుకు వ్యక్తం చేస్తున్నారనేది నాకు అర్థం కాలేదండి. అన్నమయ్య భావ వ్యక్తీకరణలో కొన్ని విరుపులుంటాయి. ఎటువంటి విరుపులుంటే అవునో కాదో మీరే చెప్పండి, ఇన్ని అంశాలు ఉన్నాయి కదా చెప్పండి అని భాగవతులు అడుగుతున్నాడు ఆయన. అంటే ఎదుటివారి భావ స్వాతంత్రానికి కూడా అవకాశం ఇచ్చే ఆర్ద్రమైన గుణం ఆయనలో ఉంది. చాలా చక్కగా సెలవిచ్చారు, ధన్యవాదాలు. మధుకర్ గారు శుద్ధ సన్యాసిలో చాలా చక్కగా చేశారు. ముఖ్యంగా నారాయణ అని నామస్మరణ వచ్చిన చోట మనసుకు హత్తుకునే విధంగా చేశారు. అంజన చాలా బాగా పాడామా. నాకు తెలుగు పాటలు, సినిమా పాటలు కావచ్చు, భావగీతాలు కావచ్చు, పాడిన వాళ్ళలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఫిమేల్ సింగర్స్లో, గాయనిమణుల్లో తెలుగు కొంతమంది గాత్రాలలో కొంచెం ఎక్కువ తెలుగులా వినబడుతుంది. ఉదాహరణకి టంకటూరు సూర్యకుమారి గారు, సుశీల గారు, శాంతాచారి గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు. తెలుగు వాళ్ళ కంఠాలు ధ్వనించినట్టుగా నీకు కూడా ఆ లక్షణం ఉందని నేను భావిస్తున్నాను. తెలుగు పాట అయినటువంటి అన్నమయ్య తెలుగు పదాలు అవి బాగా రాణిస్తాయని నేను భావిస్తున్నాను. అయితే తారస్థాయికి వెళ్ళినప్పుడు కొంచెం నువ్వు అది ప్రాక్టీస్ చేయాలి. బాగా కొన్ని అపస్వరాలు దొరుకుతున్నాయి, అవి నువ్వు కొంచెం చూసుకోవాలి. నారాయణ అన్న చోట నువ్వు కూడా ఎక్సెల్ అయ్యావు, చాలా అద్భుతంగా పాడావు. ధన్యవాదాలు సార్. నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ. నాకు చాలా ఇష్టమైన రాగం సుధన్యాసి. ఈ పాట 2 ట్యూన్లు వినిపించారండి రాఘవేంద్రరావు గారికి. సుధన్యాసి సెలెక్ట్ చేశారు. నాకు మనసులో కూడా సుధన్యాసే సెలెక్ట్ అవ్వాలని అయింది. మన ఆనవాయితీ ప్రకారం ఈ పాత్రలో ఉన్నటువంటి రంగురంగుల కాగితాల్లో అందరి పేర్లు ఉన్నాయి. ఇవాళ స్వామివారి కృపా కటాక్షాలకు ఎవరు ఎక్కువ పాత్రులయ్యారు అనేది మేడసాని మోహన్ గారు మనకి పేర్లు చదివి వినిపిస్తారు. హేమచంద్ర, సాయి మధుకర్, ఇతడు చేసిన సీతలు ఎన్ని లేవు ఇల మీద, శ్రీనిధి, చెలగి కొలువులోన సిక్కులు పడగవద్దా, అలరచంచలమైన ఆత్మలందుండా అనే పల్లవితో ప్రారంభమయ్యే ఈ సంకీర్తన ఒక అద్భుతమైనటువంటి యోగభావాన్ని వ్యక్తీకరిస్తూ ఉంది. జీవుల ఆత్మలన్నీ కూడా సంచరించే స్వభావం కలిగినటువంటివే. జీవుల యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే ఉయ్యాల బాటలు. ఉయ్యాల ముందుకు వెళ్ళడం, వెనక్కు రావడం, అలాగే జీవుల యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు. అయితే ఈ జీవుల యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు నియమబద్ధములై యోగబద్ధములైనప్పుడు ఈ చాంచల్యం కూడా నిరోధింపబడుతుంది. జీవుల యొక్క చాంచల్య స్వభావాన్ని నిరోధించి ఈ చంచలత్వంలో కూడా ఒక లయను, ఒక విన్యాసాన్ని, ఒక పద్ధతిని పాటించినప్పుడు అది పరమాత్మకు అర్పణమవుతుంది. అది ఒక యోగభావన. ఈ యోగభావాన్నే వేదాలు ప్రతిపాదిస్తూ ఉన్నాయి. ఎవరైతే వేద ప్రతిపాదితమైనటువంటి ఈ యోగభావనతో చంచలములైనటువంటి తన ఆత్మను నియంత్రింపజేసి పరమాత్మకు సమర్పిస్తున్నారో ఆ పరమాత్మ వెంకటపతికి అది వేడుకైన అంశంగా ఉంటుంది అన్న భావాన్ని అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో ఒక కవితా శిల్ప రసబంధురమైనటువంటి రీతిలో ఆవిష్కరించారు. అన్నమాచార్యుల వారు ఏ పవిత్ర యోగ భావనతో ఈ సంకీర్తన రచించారో
అటువంటి యోగ దీప్తి, యోగ రసానుభూతి మనకు కలగాలంటే మధురాతి మధురమైనటువంటి స్వర విన్యాసంతో విన్నప్పుడు కలుగుతుంది. ఆ స్వర విన్యాస విలాసాన్ని కీరవాణి లాంటి మహానుభావులు అందిస్తే ఇంకా తప్పకుండా భక్తలోకంలో ఆ యోగ భావన మరింత పరిమళిస్తుంది. అలర చంచలమైన ఆత్మలందుండ అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసని ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపెని ఉయ్యాల అలరచించలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసిని ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల 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 పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచే ఉయ్యాల పదిలముగ వేదములు బంగారు చీరులై పట్టి వెరపై తోచే ఉయ్యాల వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింపనరుదాయే ఉయ్యాల వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింపనరుదాయి ఉయ్యాల 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 కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింపనరుదాయే ఉయ్యాల కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింపనరుదాయి ఉయ్యాల కమనీయమూర్తి వెంకటశైలపతి నీకు కడువేడుకై ఉండే ఉయ్యాల కమనీయమూర్తి వెంకటశీలపతి నీకు కడు వేడుకై ఉండే ఉయ్యాల 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 అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపెని ఉయ్యాల 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 ఉయ్యాల. ధన్యవాదాలు. శ్రీవారి నామస్మరణ ఎన్నిసార్లు జపించినా, అన్నమాచార్యుల వారి సంకీర్తన ఎన్నిసార్లు ఆలపించుకున్నా, అన్నమయ్య చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా, ఈ పాట చూసినప్పుడల్లా అనిపించేటటువంటి ఆ మధురానుభూతి ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఈ సంచికని ఇక్కడితో ముగిస్తున్నాము. మళ్ళీ వచ్చే వారం కలుస్తాము. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. చేసినట్టివాని జయనీయే మాసటిని వంటి మంకువాడే చేగొను వారికి చేరువిదే పైగొను జీవుల భాగ్యమిదే ఎక్కడ చూచిన ఇతరములేదు చిత్తజుని మోహపు శృంగారవనము ఏకే
మతి శుద్ధి ఈ భ్రమలేలా పడేరు అక్కట ఓ దేహులానా హరినే తలచరు హరినే తలచరు హరినే తలచరు ఏలే జనతనాలు ఇంతేసి నీకు ఏలే వాడవు నీవేమని చెప్పుదురా పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు కొంత పెడ